కూటమిలో ఉన్నటువంటి నాయకులు ముగ్గురు కూర్చోవడం రాష్ట్ర స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో జిల్లాల స్థాయిలో కూడా అలాంటి సమన్వయం అవసరం. ఎందుకంటే ముగ్గురు కలిస్తేనే విజయం ఇచ్చారు. ఒకళ్ళ గెలుపుకి ఒకళ్ళ కారణం. అదే సందర్భంలో ముగ్గురు కలవటం వల్ల ఓటమి దూరం అయ్యింది. ఎదుటి వాళ్ళకి ఓటమిని పరిచయం చేశారు. దాని నుంచి యువతలకు వస్తే ముగ్గురికి ప్రమాదమే. విడివిడిగా పోటీ చేస్తే ముగ్గురికి కష్టమే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 18 నెలల్లోనే క్రమంగా రూటు మారుతోంది. జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు తొక్కేస్తున్నారు, బీజేపీ వాళ్ళని కూడా తొక్కేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు దాన్ని, ఆ మాటల్ని, ఆ ఫీలింగ్స్ని దాన్ని కంట్రోల్ చేస్తున్నారు, కవర్ చేసుకొస్తున్నారు. కానీ క్రమంగా నాయకుల మధ్యన కనిపించని ఒక గ్యాప్ క్రియేట్ అవుతుందా? ఎందుకు వచ్చిందంటే, నిన్న తుఫాన్లు వరదలప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకెళ్ళాల. మొదటి రోజున సమీక్ష దగ్గర కనబడించి కాసేపు, ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. ప్రచారం అంతా కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నది రెండే మీడియాలు. వైసీపీ మీడియానేమో పవన్ని పట్టించుకోదు, కావాలనే అవాయిడ్ చేస్తుంది. ఈవెన్ చంద్రబాబుని కూడా పట్టించుకోదు. అది అప్పుడు కూడా జగన్నే పట్టించుకుంటుంది. అదే తెలుగుదేశం అనుకూల మీడియా కావాలని పవన్ కళ్యాణ్ని లైట్ తీసుకుంటూ అక్కడ ఏదో మంత్రుల్లో ఒకటిగా పాల్గొంటున్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ చంద్రబాబుకి, లోకేష్కి హైప్ ఇస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ విడిగా సమీక్షలు చేసుకొచ్చారు. తనే అధికారులతో మాట్లాడడం, తనే మాట్లాడడం. ఎందుకంటే విడిగా ప్రెస్ నోట్లు, అదే మన వీటిట్లో వాట్సాప్లో ప్రెస్ సందేశాలు పంపించుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారు, ఇట్లాగా కలెక్టర్లతో మాట్లాడారు. ఇట్లా ఈవెన్ తర్వాత జరిగిన పునరావాస సహాయక చర్యల్లో కూడా చంద్రబాబు గారిని అభినందించిన మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ విడిగా సమీక్షించడం చేసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ సమీక్షలు వాళ్ళకి నడిచినాయి. ఆ తర్వాత ఇప్పుడు నిన్న ఏదైతే శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా తెలుగుదేశం బృందం, అటు లోకేష్ మంత్రులు కలిసి వెళ్ళారు. ఇటు జనసేన ఎమ్మెల్యేల బృందాన్ని పవన్ కళ్యాణ్ పంపించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి లేదు. వాస్తవంగా 3 పార్టీల తరపున వెళ్తే సరిపోతుంది కదా. కాబట్టి సంథింగ్ అంటే ఒక ఈగోస్ క్లాష్ బిగిన్ అయినట్టుంది. చెక్ చేసుకోవడం బెటర్. ఆదిక నిష్ఠూరం, అంచె నిష్ఠూరం అంటారు. ఆది నిష్ఠూరం బెటర్.